హాయ్ ఫ్రెండ్స్, మన మహబూబ్ నగర్ మహోత్సవం అనేది చాలా గ్రాండ్గా జరిగింది. ఈవెంట్ అయితే 14, 15, 16 ఈ 3 days చాలా సూపర్గా జరుపుకున్నాము. ఈ ఈవెంట్ అనేది ఎందుకు జరుపుకోవడం జరిగిందంటే, మహబూబ్ నగర్ ఫస్ట్ మున్సిపాలిటీ ఉండే కదా, మహబూబ్ నగర్ అనేది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి అప్గ్రేడ్ అవ్వడం వల్ల మనము ఈ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. అది ఎక్కడంటే మన శిల్పారామంలోనే. నిజంగా ఆ రోజైతే ఈవెంట్ నిజంగా సూపర్గా జరిగింది. హోస్టింగ్ వచ్చి చరణ్ చేయడం జరిగింది. చాలా సూపర్గా చేయడం జరిగింది. ఫస్ట్ టైం అయినా నిజంగా చాలా బాగా హోస్టింగ్ చేయడం జరిగింది చరణ్. ఇక్కడ ఈ ఈవెంట్లో ముఖ్యంగా ఏంటంటే, మహబూబ్నగర్లో ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈవెంట్లో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి లేడీస్కి సంబంధించినవి కానీ, జెంట్స్ వేర్కి సంబంధించినవి కానీ, వెహికల్కి సంబంధించినవి కానీ, ప్రతి ఒక్క స్టాల్ కూడా మహబూబ్ నగర్ మహోత్సవం ఈవెంట్లో అన్నీ పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా బాగుండే. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అన్ని ప్రోడక్ట్స్ గురించి పబ్లిక్ తెలుసుకోవడమే దీని ఉద్దేశం అనమాట. అంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది, అసలు ఇవి ఉన్నాయా మన మహబూబ్ నగర్లో అన్నీ తెలుసుకోవడమే దీనికి ఉద్దేశం అనమాట. ఈ ఈవెంట్లో నాకు ఫస్ట్ మెయిన్గా ఎక్కువ అట్రాక్ట్ అయింది దేనికంటే, లైవ్గా బ్యాంగిల్స్ చేయడం జరిగింది. అది మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అది సపరేట్గా వీడియో పెడతాను. నిజంగా నాకు చాలా బాగా చేయడం జరిగింది. అండ్ టోటల్గా అయితే ఈవెంట్ సూపర్ డూపర్గా సక్సెస్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్లో ఓపెన్ థియేటర్లో మూవీ వేయడం జరిగింది. అప్పుడైతే చాలా గోల నిజంగా చెప్తున్నా, ఈ ఫస్ట్ టైం మన మహబూబ్ నగర్లో ఇంత గ్రాండ్గా ఒక ఈవెంట్ జరుపుకున్నాము అందరం కలిసి. ఈ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా తీశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇంకొకటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది. అది వచ్చేసి 4 lakhs అంట. మనకు ఆ వర్క్ నేర్పించడానికి పర్ మంత్ 8,000 అంట. ఇవన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలంటే నెంబర్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో అయితే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు నిజంగా ఈ ఈవెంట్లో ఏ స్టాల్ నచ్చింది, ఏ ప్రోడక్ట్స్ బాగున్నాయి అనేది ఒకసారి మీరు చూసి కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మహబూబ్ నగర్ వాళ్ళు అయితే మీకు నిజంగా మహబూబ్ నగర్ మహోత్సవం అనేది ఏ విధంగా అనిపించింది తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి.
కూర్చుకుంటుందండి కళ ఉంది. వావ్ ఇంత బాగుంది చూడండి. హెల్దీ బిస్కెట్స్, అదే రాగి పిండితో చేసిన బిస్కెట్స్, సున్నుండలు, నువ్వుల లడ్డు ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ. అసలు ఉండకుంటుండే మిస్ అవుతుంటే మనం తిని పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా.
ఈ జుషీరా లైవ్గా బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాడు ఇంట్లో. ఇది నాకు చాలా నచ్చింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 2 కలిపి 80 రూపాయలు. ఫస్ట్ టీమ్ లో వచ్చిన వ్యక్తి. సో మరి ఆయన ఒకసారి మ్యాజిక్ అంటే ఏంటి, ఇక్కడ అంతా మన ముందే ఉంటుంది కానీ ఏది మన ముందు కానీ కనిపిస్తుంది. అలాంటి మ్యాజిక్ ని మన ముందుకు తీసుకోవడానికి నరేష్ గారికి గట్టిగా చప్పటితో వెల్కమ్ చెప్తామా? అరే ఇన్పిస్తలేదు పోయి పాలమూరు అంటే ఎట్లుండాలి, జర గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. మరి జిల్లాలో మన జిల్లాకు మంచి పేరు ఉండే, మీరు సపోర్ట్లు సబ్బా కొడుతున్నారు. మరొకసారి జర గట్టి కొట్టుకుని సపోర్ట్లు. రైట్, ఓటు నరేష్ గారు. ఎంతమంది ఉన్నాం? ముగ్గురం లక్కీ బాయ్స్ ఉన్నాం. అయితే నాతోటి లక్కీ గర్ల్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి ప్లీజ్. ఏ కలర్ ఉంది? పింక్, బ్లూ. ఓకే, సార్ ఇది పట్టుకోండి. ఏం చేంజ్? ఓకే, ఇలా ఉండండి. జస్ట్ నాతోటి ఇక్కడ ముగ్గురం లక్కీ బాయ్స్. లక్కీ గర్ల్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏం ఫోటో చేంజ్ చేస్తలేము, ఆ ఫోటోస్ పెట్టింది నేనే. అయితే నాతోటి లక్కీ నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3. వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నాక మిగిలిన నెంబర్ నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ ఫోటోస్ నేనే పెట్టాను. అమ్మాయి అందులో ఏడున్నావో తెలుసు. ఓకే రెడీ? 1, 2, 3లో మీకు నచ్చిన నెంబర్ సార్. 1. ఓకే 6 సార్. ఆడ ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు, మళ్ళీ 6 అంటే నేను అడగదు. ఓకే సార్ 1 చెప్పారు, మీకు 3. ఓకే 3. మిగిలిన నెంబర్ ఎంత? 2. ఓకే సార్, మీరు ఒక అలా చేంజ్ చేసుకోవాలంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాను. మనమంతా మేము లేదు, మీ ఇష్టమా? లాగా మీది 2 నెంబర్ చేంజ్ చేసుకున్నాడు సార్. ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. ఓకే 2 నెంబర్ 3. మిగిలిన నెంబర్ ఎంత? 1. ఓకే ఒకరు వచ్చేసండి చిల్డ్రన్స్ ప్లీజ్. ఓకే ఒకరు రెడీ. ఇది ఓపెన్ చేసి అమ్మా ఇక్కడ ఉండు. ఓపెన్ చేసి ఓపెన్ చేయి. నెంబర్స్ ఇచ్చేది. ఓకే నెంబర్లు ఇచ్చేసేయి. ఓకే 1 నెంబర్ ఏ కలర్ ఉంది? 2 నెంబర్ ఇచ్చేసేయండి. 3 నెంబర్ రెడీ మీరు ప్లీజ్ ఎంజాయ్ చేయండి. ఓకే 1 నెంబర్ ఏ కలర్ ఉంది? పింక్. అయితే వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసినాక మిగిలిన నెంబర్ ఏంటి ఇది? ఓకే ఇది పట్టమ్మా. పింక్ ఫోటో ఇచ్చేసాయి. రెడీ? సార్ తోటి ఏ కలర్ ఉంది చూపెట్టండి సార్ ఒకసారి. ఏ కలర్ ఉంది? బ్లూ. ఓకే మిగిలినది 3, 2. ఓకే రెడీ? జస్ట్ సార్ నేను ఫోటోని ఎలా తీసుకుంటానో మీరు అలా తీసుకోవాలి. ఇలా ఫోటోని చూడకుండా ఫోటో తీసుకొని అది కింద వేసేయాలి. ఓకే ఓకే రెడీ? ఇక్కడ లక్కీ బాయ్స్ ఎంతమంది ఉన్నారండి? 3. లక్కీ గర్ల్స్ 3. ముగ్గురు. అయితే అదృష్టాన్ని బట్టి కూడా అమ్మాయిలు దొరుకుతారు. చూద్దాం మా ముగ్గురు అదృష్టం ఎలా ఉందో. రెడీ? ఒకసారి అందరు కౌంట్ చేయండి. 1, 2, 3. ఒకసారి గట్టిగా మళ్ళీ ఒకసారి 1, 2, 3. ఓకే సార్ ఓపెన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాస్ అండి సార్ వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సార్.
కరెక్టా కదా? చప్పట్లు కొడితే ఎర్రగా అయిపోవాలి చేతులు. ఇంటికి పోతే మమ్మీ ఏమైంది మమ్మీ అంటే చెప్తుంది, బేటా మస్తు చప్పట్లు, దెబ్బలు తినొచ్చిన వారా కొట్టొచ్చిన వారా అనాలి మనం. అట్లా ఉండాలి, అంతేనే కదా? అట్లుంటుంది మనతోటి. రైట్ ఎంకరేజ్ ఎవ్రీవన్. ఓకే, నేను అప్పుడప్పుడు వస్తుంది అడ్వర్టైజ్మెంట్ లెక్క. ఓకేనా? అప్పుడు ఇంకోట్లేదు చప్పట్లు. Can I get some volunteers? Please come here. Please come here. Please come. Come. ఇంకా పుష్. ఎనీబడి? సో మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి అప్గ్రేడ్ అయింది. సో అందుకోసమే ఈ పండుగ చేసుకుంటున్నాము, కార్పొరేషన్ జరిగినందుకు. సో ఒకసారి మీకోసం డీటెయిల్గా మున్సిపాలిటీ చరిత్ర గురించి కూడా మీకోసం, ఈవెంట్ మొదలు పెట్టే కంటే ముందు అసలు మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. 1952వ సంవత్సరంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడింది. ఇక ఈ 73 సంవత్సరాల కింద మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మొదలైన తర్వాత మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా ఉన్న ఏరియా 98.64 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏరియా 109.15 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ 73 సంవత్సరాలలో 12 సార్లు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన కారణంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ సభ్యులు మన మహబూబ్ నగర్ ఉత్సవాలు జరుపుతున్నారు. మరి గట్టిగా చప్పట్లు. అది ఒక మాట చెప్తాను నేను. ఇందాక ఏంటో చరణ్ గారు చాలా మంచి విషయం చెప్పిండ్రు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన మహబూబ్ నగర్కి వచ్చినందుకు. అన్న థ్యాంక్ యూ అన్న, ఇక్కడ విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు మీతో పాటు ఈ సంబరాల్లో ఇంటర్ పాలు పంచు. ఇవాళ హైదరాబాద్ని మించేలాగా మహబూబ్ నగర్ కావాలి, అవుతుంది కదా? నాకు ఆ నమ్మకం ఉంది. మళ్ళీ అట్లాంటప్పుడు ఇంత మంచి మహోత్సవాలు చేస్తున్నందుకు మన టీంని, అట్లనే మనకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ని, మన మున్సిపల్ కార్పొరేషన్ అందరికీ ఒక్కసారి ఏమంటారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏంటారు మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి. అలానే ఐ విష్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ టు మహబూబ్ నగర్. అండ్ చాలా నైస్ బ్రో, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇవాళ మహబూబ్ నగర్ హ్యాస్ బికమ్ ఏ కార్పొరేషన్, రైట్ ఆర్ నాట్? అండ్ ఆల్సో ద ఏరియా కూడా చాలా పెరిగింది, ఇంకా పెరగాలి, ఇంకా ముందరికి రావాలి. యంగర్ జనరేషన్స్కి ఎన్నో మంచి సదుపాయాలు కలగాలి. ఇవాళ సపోర్ట్లు కొడుతూనే ఉండాలా, చేతులు ఎర్రగా అయిపోవాలి, బొబ్బలు కట్టాలి. మనం సరిపోయిందా? ఓకేనా? ఇంకా కావాలా? ఒక్కసారి హౌ ఇస్ ద జోష్ ఉండమా? ఓకేనా? రెడీ? 1 2 3 హౌ ఇస్ ద జోష్?
మొడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్, అలాగే మహబూబ్ నగర్ మహానగరోత్సవం, ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన మహబూబ్ నగర్ పట్టణ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ముఖ్యంగా యువకులు అందరికీ నమస్కారం. ఎక్కువ సమయం ఏం తీసుకోను నేను. ఎందుకు ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవం నిర్వహించుకుంటున్నామంటే ఒకే ఒక కారణం. ఏం కారణం అది? ఎవరైనా చెప్తారా? ఏం కారణం? చిన్న పిల్లలకు అర్థమైంది కానీ పెద్దోళ్ళు ఎవరు చెప్పట్లే. మన మున్సిపాలిటీ ఎప్పుడూ మనం పుట్టక ముందు తాతల నాడు ఉన్న మున్సిపాలిటీ ఈ రోజు ఒక కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ, మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కాదు, ప్రపంచం మొత్తం కూడా సగర్వంగా చెప్పుకోవడానికే ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవాన్ని మనం ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటా ఉన్నాం.